కుటుంబంలో ఒక యుక్తిగల స్త్రీగా ఉండాలంటే, తెలివిగల స్త్రీగా, జ్ఞానవంతురాలుగా ఉండాలి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా చెక్కినట్టు ఉండాలి. నీ భర్తతో ఎలా మాట్లాడాలి, నీ పిల్లలతో ఎలా మాట్లాడాలి, నీ మరమరాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలి, సంఘ కాపరితో ఎలా మాట్లాడాలి, విశ్వాసులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, పనికిమాలిన వదరుబోతుల జోలికి పోకూడదని. వదరుబోతులను ఉన్నది, తిట్టుబోతులను ఉన్నది, తిరుగుబోతులను ఉన్నది, త్రాగుబోతులను ఉన్నది, తిండిపోతులను ఉన్నది, ఇంకా సోమరిపోతులు ఉన్నారు, నిద్రపోతులు ఉన్నారమ్మా. వెరీ గుడ్. వదరబోతులు, ఇంకా త్రాగుబోతులు. అది ఏ కోవకు మనం చెందకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీ ఈ కోవలు చేరకూడదు, తిట్టుబోతు కాకూడదు. అంటే నీకు యుక్తి లేదన్నమాట. కుటుంబం నడిపించడానికి, సంఘంలో మంచి పాత్ర పోషించడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే నీ నోరు అదుపులో లేదు. జీవ మరణములు నాలుక వశం. ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలి, అది చాలా గొప్ప యుక్తి. కొందరు అనుకుంటారంట, మా నాలుకతో మేము సాధించాం, మా పెదవులు మాది అని అనుకుంటారంట. వాళ్ళు ఓడిపోతారు జీవితంలో, మరి ఏది సాధించలేదు. చూడండి, నాలుక అనేది దేవుడిచ్చిన గొప్ప వరం, వాక్శక్తి. మీరు సృష్టి యావత్తు చూడండి, దేనికన్నా వాక్శక్తి ఉన్నదా? మీ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మాట్లాడుతుందా మీతోటి? పిల్లి మాట్లాడుతుందా? మరి ఎవరు మాట్లాడేది? ఈ వాక్శక్తి దేవుడు ఇచ్చినందుకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అవును, నా తలంపుల్లో ఉండేది నేను మాటల్లో పెట్టడానికి దేవుడు నాకు వాక్శక్తి ఇచ్చినాడు. నేను సేవ ఆరంభించినప్పుడు మాది మాతృభాష మలయాళం. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, చదువుకున్నాను కాబట్టి. మలయాళం కూడా బాగా మాట్లాడతాను, హిందీ కూడా మాట్లాడతాను. ఇదేంటబ్బా తెలుగులో మాట్లాడడం అంటే కష్టం, బైబిల్ భాష అసలే రాదు. అయితే నేను ప్రార్థన చేసిన, దేవా ఇస్తే తెలుగు భాష నాకు ఇవ్వు, అనర్గళంగా మాట్లాడేటకు నాకు సహాయం దయచేయి. తెలుగు వాళ్ళు మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడాలి నేను అన్న. అయితే మా అమ్మ అదే ప్రవచించింది. అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ పడక మీద ఉంది, బెడ్ రిడన్. నేను పోయి, అమ్మ నేను సేవ ఆపేస్తాను, ఎందుకంటే తెలుగు వస్తలేదు నాకంటే. అట్లా అనొద్దు, ఏనుగునిచ్చిన దేవుడు నీకు తాడియడా అని అడిగి